హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఒక 4 జిల్లాల వారికి మనకు ఒక 25,127 వరకు కూడా రేషన్ కార్డులను అయితే పంపిణీ అయితే చేయబోతుంది. దీనికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ముందుగా 4 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీని అయితే స్మార్ట్ రేషన్ కార్డులు, అవి కూడా పేపర్ రేషన్ కార్డులు కాదు, స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తుంది. ఇప్పటికే మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డుకు సంబంధించి మనకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ విధంగా మీరు చెక్ చేసుకుని రేషన్ కార్డు కూడా మీ ఫోన్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు చూసుకుని మీరు అక్కడ మొబైల్లో సేవ్ చేసుకున్నా కూడా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే ఇస్తూనే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒకేసారి 3 నెలల రేషన్ను పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా రేషన్ దుకాణానికి వెళ్ళి మనం రేషన్ అయితే తెచ్చుకుంటూ ఉన్నాం. మరి గత నెల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం పంపిణీని అయితే ప్రారంభించడం జరిగింది. మరి సన్నబియ్యం పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒకరు కూడా ఈ యొక్క రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా, మనకు కూడా ఎప్పుడు ఈ సన్నబియ్యం ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు అమలు కావాలన్నా కూడా మనకు రేషన్ కార్డు అనేది అవసరం. కాబట్టి కొన్ని పథకాలు అయితే ఇంకా అమలు కావాల్సినట్టు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని పథకాలు అమలయ్యాయి. మరి ఇవన్నీ కూడా మనం లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు అవసరం. కాబట్టి ఈ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య ఇక్కడ భారీగా ఉంది. మరి రేషన్ కార్డులతో పాటు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఆల్రెడీ కొత్తగా అప్లై చేసుకునేవారు కానీ పాతవారు కానీ తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది. అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి దానిపైన నొక్కండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారం మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి వారికి ఎంతో మేలైతే చేశారనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రభుత్వం 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి, 1 కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి సిద్ధమైపోయింది. మరి ఇప్పటికే ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకుంటూనే ఉన్నారు. ఇక దరఖాస్తులకు డేట్ అనేది, ముగింపు తేదీ అనేది ఏం లేదు. మీరు నిరంతరం కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. నిరంతరం కూడా మీ రేషన్ కార్డులకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిదారులందరికీ కూడా అవకాశం కల్పించి ఈ కొత్త రేషన్ కార్డులను మనకి ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు అంటే మీకు ప్రభుత్వం అందించేటువంటి పథకాలు రావాలంటే కూడా మీకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మరి కొత్త రేషన్ కార్డుకి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా ఒక 4 జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి నిన్న పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. మనకు పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మనకి ఒక 4 జిల్లాల్లో కూడా ఒక 25,000 మందికి కొత్త రేషన్ కార్డులను పైలట్ ప్రాజెక్టుగా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం చేసిందనమాట. మరి ఇప్పటికే ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ చేస్తూ ఉంది. అలాగే మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం కూడా పంపిణీ అవుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నుంచే.
అంటే ఈ మే నెలలోనే మనకు 1వ తారీఖు నుంచి కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. మరి సన్న బియ్యం పట్ల చాలామంది రాష్ట్ర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు, ఆ దొడ్డు బియ్యాన్ని తినలేక బహిరంగంగా మార్కెట్లో అమ్ముకునేసేవారు. మరి అమ్ముకుని సన్న బియ్యం కొనుగోలు చేసుకుని తినేవారు. మరి ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాకుండా ఈ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యమే పంపిణీ చేస్తూ ఉంటే లబ్ధిదారులంతా కూడా మనకు రేషన్ తీసుకోవడానికి కూడా మరి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందుతున్న వారు అలాగే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఒక 3 నెలల రేషన్ ముందే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయన్నమాట. మరి ఆహార నిల్వలు ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకి యొక్క రేషన్ అనేది ఒక 3 నెలల రేషన్ను ముందుగానే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి ఎప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు అలాగే ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ఒక 3 నెలల రేషన్ను ముందుగానే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీని చేపట్టినట్లు ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి ఇప్పటికే చాలామంది రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తుంటే మరి ఇది చాలా మంచి మనకు ప్రకటన చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి మీకు 3 నెలల రేషన్ అయితే ఇవ్వబోతున్నారు జూన్ 1వ తారీఖున. మరి 1వ తారీఖున రేషన్ పంపిణీ ఉంటుంది కాబట్టి 3 నెలల రేషన్ ఒకేసారి కొత్త పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా పంపిణీ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించింది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఇప్పటికే చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో మాత్రమే కొన్ని లక్షల దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులకు గ్రామ సభల ద్వారా మీ సేవల ద్వారా ఎక్కడికక్కడ మనకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసి దరఖాస్తులు స్వీకరించి కొన్ని లక్షల మందికి అంటే 1 కోటి మంది వరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా, ఈ కొత్త రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి మనకు ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. నేను గత వీడియోలో చేశాను కూడా. మరి ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేసి అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి లేకపోతే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అలాగే కొత్త రెఫరెన్స్ నెంబర్ రేషన్ కార్డుకి ఇచ్చినటువంటి రెఫరెన్స్ నెంబర్ నిన్నటి వీడియోలో నేను చూపించాను కూడా మీకు. ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కొత్త రేషన్ కార్డు ఓకే అయిందా లేదా, మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి మీరు మీ ఫోన్ ద్వారానే ప్రభుత్వం ఇవ్వడానికంటే ముందే మీరు చెక్ చేసుకునే వెసులుబాటును అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల సౌకర్యార్థం. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పనులు అయితే లేదు. మనకు మీ ఫోన్లోనే రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా వెసులుబాటు కూడా ఉంది. ఇక రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వచ్చే నెల నుంచి రేషన్ తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం అయితే కల్పించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కడ చూసినా కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులకు ఎదురు చూశారు. కాబట్టి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమయ్యి రేషన్ కార్డులను తప్పనిసరిగా మీరు పొందండి. కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అలాగే మనకు ముందుగా ఈ 4 జిల్లాల్లో ఇస్తారని నేను గత వీడియోలో చెప్పినట్లుగా. మరి అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ కూడా నిరంతరంగా ఉంటుందని, మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మనకు త్వరలోనే మనకు రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమయ్యి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా వారికి కూడా తెలియజేసి కొత్త రేషన్ కార్డును తీసుకునే విధంగా కూడా అవకాశం కల్పించండి. మళ్ళీ కూడా ఎప్పుడు మనకు అవకాశం ఇస్తారో తెలియదన్నమాట. కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా మీరు ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. ఒకేసారి మనకు 3 నెలల రేషన్ కూడా పంపిణీ చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. మరి ఈ విధంగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. అలాగే రేషన్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చాను మీకు అందరికీ కూడా. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు వివరాలు అయితే తెలుసుకోండి.